Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is River of Life. River of Life. Jiva Nadi. The text is from the book of Revelation, chapter 22, verses 1 to 2. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వచనం చదువుకుందాం. మరియు స్ఫటిక వలె మెరుగునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. జీవ జలముల నది, రివర్ ఆఫ్ లైఫ్. ప్రత్యక్షీకరణ గ్రంథకర్త రచయిత యోహాను, సువార్తికుడైన యోహాను చాలా చక్కని విషయాలు ప్రస్తావించాడు. దేవుడు అనేక విషయాలు దృశ్యరూపంగా చూపించాడు. వాటర్ ఆఫ్ లైఫ్ మీన్స్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని గుర్తుగా ఉన్నది. దిస్ రివర్ ఆఫ్ లైఫ్ రిఫ్లెక్టింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను ఈ జీవనది ప్రతిబింబింపచేస్తున్నది. సో ఇటర్నల్ లైఫ్ ఫ్లోస్ ఫ్రమ్ గాడ్ టు హిస్ పీపుల్. ఇటర్నల్ లైఫ్ అనేది నిత్య జీవం అనేది దేవుని యొద్ద నుండి తన ప్రజలకు ప్రవహిస్తూ ఉన్నది. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద రివర్ ఆఫ్ లైఫ్. దేవదేవుడే, ఆయనే జీవజల నది అయి ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు ఈ జీవజల నది అయిన దేవుని విడిచిపెట్టారు. ప్రభు చాలా బాధపడ్డాడు. దే హావ్ ఫర్సేకెన్ మీ, ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్. జీవజల నది నన్ను వారు విసర్జించారు, తమ కొరకు నీళ్లు నిలవని తొట్లను వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. మట్టితో వారు నీళ్ళు నిల్వ చేసుకోవడానికి తొట్టను ఆనాడు వారు చేసుకునేవారు. ఎండ తీవ్రతకు అవి పగిలిపోయేవి, క్రాక్స్ వచ్చేవి, వాటర్ బయటికి వెళ్ళిపోయేది. నిష్ప్రయోజనమైనవి. ఏది వాళ్ళ జీవిత సంతృప్తినివ్వదో వాటి కోసం వారు ప్రాకులాడుతూ వాటి వెంట పడుతూ జీవాన్ని ఇచ్చే దేవుని విస్మరించారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారంటాడు. అదే జీవజల నది అయిన నన్ను విసర్జించారు, తమ కొరకు నీళ్లు నిలవ తొట్టను తొలిపించుకుంటున్నారు. దే ఆఫ్టర్ ఫాల్స్ గాడ్స్, దే ఆఫ్టర్ ద వరల్డ్. వాళ్ళ జీవిత విధానం అంతా కూడా లౌకికంగా ఉన్నది. కాబట్టి లోకం వారికి తృప్తినివ్వడం లేదు, వారికి నెమ్మది ఇవ్వడం లేదు. దే నాట్ బీయింగ్ రిఫ్రెష్డ్ బై ది వరల్డ్లీ థింగ్స్. ద రివర్ ఆఫ్ లైఫ్ రిఫ్రెషెస్ us. ఈ జీవజల నది మనకు ఎంతగానో నెమ్మదిస్తున్నది. 23వ కీర్తన దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణముకు సేద తీర్చుతున్నాడు. ఈ లోకంలో ఏది కూడా మనకు సేద తీర్చదు, అసాధ్యమైన విషయం. Worldly things cannot refresh your mind, soul and spirit. The river of life refreshes us. కాబట్టి మనము ఆ యొక్క జీవజల నదిని మన జీవితంలో ఆహ్వానించాలి. ది సమారిటన్ వుమన్, యోహాను సువార్త 4వ అధ్యాయము మనం గమనించినట్టయితే సమరయ స్త్రీ గురించి వ్రాయబడి ఉన్నది. సమరయ స్త్రీ వాంటెడ్ టు హ్యావ్ దట్ లివింగ్ వాటర్స్. కానీ సత్యం చెప్పినది, తను ఏ రీతిగా జీవిస్తున్న సత్యం చెప్పినది ఆ జీవ జలాన్ని తను ఉచితంగా పొందుకోగలిగింది. ఈ నీరు త్రాగేవారమ్మా మళ్ళీ తప్పుకుంటాడు. నేనిచ్చి నీరు త్రాగేవాడు వారి కడుపులో నుంచి
అది జీవజల నదిని ఉబ్బికి పొంది ప్రవహిస్తుంది, నీటి ఉగ్గగా ఉంటుంది. The worldly thing cannot quench your spiritual thirst, but God, the river of life, can satisfy your spiritual thirst. జీవజల నదే ఆయన ప్రభువే మనకు సంతృప్తిని ఇస్తున్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 46 కీర్తన 4వ వచనంలో ఒక నది కలదంటే రివర్, ఆ దేవుని పట్టణమును సంతోషపరుస్తున్నది. కాబట్టి ప్రియులారా, షుడ్ బ్రింగ్ జాయ్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. నీ జీవిత విధానం ద్వారా నేను దేవుని ఆ జీవజల నది నీలో ప్రవహించినప్పుడు నిజముగా నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టగలవు. యూ కెన్ ప్లీజ్ గాడ్ బై అలవింగ్ ద వాటర్స్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్, టు ఫ్లో ఇన్ టు యువర్ లైఫ్. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభువును జీవజల నది అయిన ప్రభుని స్మరించకుండా ప్రభువును ఆహ్వానించి ఆ జీవజలముతో ఆత్మీయ సృష్టిని తీర్చుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచునుగాక. ఆమేన్. యేసయ్యా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. జీవజల నది ఉన్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు. అవును ప్రభు, నిత్య వచ్చే దేవుడు మీరు కాబట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకం ఏది మాకు సంతోషాన్ని సంతృప్తి ఇవ్వదు, మీరు మాత్రం ఇవ్వగలరు. కాబట్టి ఆ జీవజలాన్ని పొందుకొని మా ప్రభు అనైనా ఈ లోకం తన సంతృప్తి పొందుకొని సేద తెచ్చుకొని ప్రభువ నెమ్మది పొందుకొని ఈ లోకంలో తండ్రి మేము సంతోషపెట్టే వారముగా జీవించుటకు ఆత్మశక్తిని దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.